తూనే ఉంటారు. స్వయంగా స్వామివారి మాటల్లో చెప్పాలంటే బ్రహ్మాది దేవతలకు ఒక వాక్కు ప్రదానం చేస్తారు. నేను ఈ శ్వేతవరాహ కల్పం చివరి వరకు సాక్షాత్ వైకుంఠంలో ఎలా ఉంటానో అదే వైభవంతో ఈ వెంకటాచల పర్వతాల్లో వెలిసి ఉంటాను. ఇక్కడ ఒక భ్రమను కల్పిస్తాను. ఆ భ్రమను చూసి భక్తులందరూ ఇదే భగవంతుడు అనుకొని అల్పమైన కోరికలు కోరుతూ ఉంటారు. వాళ్ళకి ఆ కోరికలను నేను అనుగ్రహించి వాళ్ళని పంపించేస్తూ ఉంటాను. వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోరికలతో వస్తూ ఉంటారు, మళ్ళీ తీర్చి పంపిస్తూ ఉంటాను. ఏ కోటిలో 10 కోట్లలో ఒక్కడు వస్తాడు, ఆ భక్తుడు నాకు నువ్వే కావాలి అంటాడు. అటువంటి భక్తుడిని నేను చేరదీసి నా పాదాల దగ్గర ఉంచుకొని జీవితాంతం కాపాడి చివరికి నాలోకి నేను ఐక్యం చేసుకుంటాను. ఆ భక్తుడు ఒక్కడే ఆ భ్రమను వీడి నేను వైకుంఠంలో ఎలా ఉంటానో ఆ దర్శనం చేసుకోగలడు నా అనుగ్రహం వల్ల. కాబట్టి అటువంటి భక్తుడు ఎప్పుడో యుగానికి ఒక్కడు వస్తున్నాడు అని